పైన డిసైడ్ చేసే స్వేచ్ఛ వారికి ఉంది. మా పార్టీలో మాకు ఆ స్వేచ్ఛ ఉంది, డిక్లేర్ చేశారు ఈక్వేషన్స్ లో. రైట్, మంచి పాయింట్. వీరినే ఎందుకు చేయలేదనే దానికి మాత్రం అక్కడ శ్రీనివాస్ వర్మ గారు మా కార్యకర్తే, మా ఆయన ఇప్పుడు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. ఖచ్చితంగా వారికి ఇవ్వడంలో మాత్రం పార్టీ ఇంటర్నల్ గా కూడా ఎవరికి అయితే ఏ విధమైన యాంబిగ్విటీ లేదండి. మా ఓన్ చేసుకుంటున్నారు అందరూ మాకు వచ్చిందని. ఇప్పుడు ఇవ్వలేదన్న దానికి బీజేపీ ఒకటి సోషల్ మీడియా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ పాత్ర అంటూ ఉంటే, ఆయనకి ఇవ్వాలని అనుకుంటే, ఇవ్వలేని కారణాలుంటే 3 పార్టీలకి మాకు కూడా బాధ్యత ఉంటుందండి అందులో. ఇప్పుడు ఈ రోజుకి చెప్తున్నాను, ఆయన ఇప్పటి వరకు ఖచ్చితంగా ఆయన ఇప్పుడు మీరు అన్నారు చూసారా, తిరుపతి ఆయనకి మీకు ఎలా సీట్ ఇచ్చారని. ఆయన పార్టీలో ఈ రోజే జాయిన్ చేసి మీరు ఇచ్చారన్నారు కదా, అలాగే వీరికి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదు, ఎంతవరకు ఆయన తెచ్చుకోలేకపోయారంటే పైన మాట్లాడాలండి ఆయన. రైట్, మంచి పాయింట్. చౌదరి గారు, మీ పొలంలో పనిచేసిన ఆయన్ని పక్క పొలం దగ్గరికి వెళ్ళి కూలి తీసుకోమంటున్నారు, ఎట్లాగా? సాయి గారు, మొదట మీకు, అలాగే ప్యానల్లో ఉన్న వెంకటరెడ్డి గారికి, రామ్ కుమార్ గారికి, అలాగే పురుషోత్తు గారికి నమస్కారాలు. రఘురామకృష్ణరాజు గారు, మీరు అంటున్నట్టు రాజకీయాల్లో హత్యలే ఉండగానే ఆత్మహత్యలే ఉంటాయని పాత నానుడు గుర్తొచ్చింది. కరడు కట్టిన వైసీపీ ఎంపీ 4.5 ఏళ్లుగా, వైసీపీ వ్యతిరేక ఎంపీ, అదే కరడు కట్టిన వైసీపీ ఎంపీ 4.5 ఏళ్లుగా యువజన శ్రామిక రైతు ఒరిజినల్ యువజన శ్రామిక యోధుడు ఒక్కడే. కరెక్ట్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చెవులో జోరింగ్ లాగా, పక్కలో బల్లెలాగా 5 ఏళ్ళు ఆయన పంట పోరాటం చేశాడు. సో ఆయనకున్న అభిమాన సంఘం, ఆయనకుండే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేశారు. కానీ నర్సాపురం ఇస్తారని అనుకున్నాం మేము కూడా చాలా సార్లు. అంటే ఆయనకి బీజేపీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయని అనుకున్నాం. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు ఒప్పుకోవడం అనేది, దీని వెనకాల ఎవరు చక్రం తిప్పారు, దీని వెనకాల ఉన్నటువంటి మతలబులు ఏంటనేది ఇంకా రాలా బయటికి. ఊహాగానాలు, ఆరోపణలు, అలాగే కొన్ని రకాల అభిమానాలు తప్ప దీన్ని పట్టుకొని మనం మాట్లాడలేం. కాబట్టి పూర్తి స్థాయిలో నాకు తెలిసి ఇంకా సీట్లు పెండింగ్ ఉన్నాయి. మళ్ళా బీజేపీ మిగతా మిత్రులు కలుసుకొని ఏమైనా మాట్లాడతారో చూడాలి. సో అకామిడేట్ చేస్తారు అనుకున్నా. ఈ రోజు సాయంత్రానికి కొంత సమాచారం అకామిడేట్ చేసేది ఏం లేదు, మీ నుంచి అకామిడేట్ చేయాలి. మీకు విజయనగరం ఖాళీ అలాగే ఎట్లా అంటే 3 పార్టీలు కూర్చొని కానీ అకామిడేట్ చేయాలి, ఒకటే డిసైడ్ చేయలేదు కదా. వాళ్ళ సీట్లు మీరు ఎందుకు అనౌన్స్ చేస్తారు, మీతో ఎందుకు చేస్తారు? అదే కొంత మాట్లాడే పని ఉందని విన్నాను. అందులో ఎంతవరకు డిస్కస్ చేస్తారో తెలియదు. బట్ ఎవరి మేబీ రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరుగుతుందని ఉన్న సమాచారం. సరే, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నాకు తెలిసి ఆయనకి ఇవ్వకుండా ఉండే సమస్య లేదు. న్యాయం అంటే నరసాపురం నుంచి ఎక్కడో ఒక చోట అకామిడేట్, నర్సాపురం నుంచి ఇస్తారా, వేరే చోట్ల ఇస్తారని నేను చెప్పలేదు. నా చేతిలో పదిలేదు అది.